ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఐశ్వర్య ఐశ్వర్య మాయమవడం ఏంటమ్మా? చెప్పమ్మా, నా కూతురునేం చేశావు? అయ్యో, నేనేం చేస్తాన్రా? మా నా కూతురేది? అసలు అక్కడ ఏం జరిగిందమ్మా? ఐశ్వర్య కనిపించకపోవడానికి ముందే ఐక్యతని ఎవరో ఎత్తుకుపోవాలని చూశారు సార్. ఆ టైంకి అభి నక్షత్ర అక్కడికి వెళ్లి ఐక్యతని రౌడీల నుంచి కాపాడారు. అవునరా పెద్దోడా, ఐక్యతకి ఏం కాలేదనుకునే లోపు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. అది కాదమ్మా, ఐశ్వర్య నీతోనే కదా వచ్చింది. అవునరా. మరలాంటప్పుడు ఎలా మాయమవుతుందమ్మా? అదే అర్థం కావట్లేదురా. మాతో వస్తూ వస్తూ ఉంది, ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. పోమా, అసలు నువ్వు చెప్పేది నమ్మేలా లేదు. అయ్యో, అంటే ఏంట్రా? దాన్ని నేనే ఏదో చేశానంటావా? నిన్ననక ఎవరినంటారు? ఇది నువ్వు చేసిందే కదా. అయ్యో, నేనేం చేశాన్రా? నువ్వు వెళ్లేదానివి వెళ్ళక పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాం? ఇవాళ శ్రీరామ నవమి, పిల్లలు సీతారామ కళ్యాణం చూస్తారని తీసుకెళ్ళాన్రా. అది తప్పారా? తప్పే. ఏమండి, అత్తయ్య గారిని అనడం తప్పండి. నాటకాలాపో. అమ్మ వల్ల ఇదంతా జరిగిందని, ఐశ్వర్య కనిపించకపోవడానికి కారణం మా అమ్మే అని నీ మనసులో కూడా ఉంది. కాకపోతే నువ్వు బయటపడి ఆ మాట అనట్లేదు. నేనన్నాను అంతే. నేను అత్తయ్య గారిని అనుమానిస్తానా? తప్పేంటి? అనుమానిస్తే తప్పేంటి? ఏ ఈవిడగారు ఇంటి పట్టునుండక బయట పెత్తనాళ్ళకి వెళ్ళడం ఎందుకు? వెళ్తూ వెళ్తూ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం ఎందుకు? గుళ్ళో కళ్యాణం చూడ్డానికి వెళ్తారు కానీ పెత్తనానికి వెళ్ళామంటారా బావగారు? కాకపోతే మరేంటట? కృష్ణ రామ అనుకుంటూ ఇంట్లోనే దేవుడి ప్రార్థన చేసుకోకుండా గుడికెళ్ళడం ఎందుకు? ఏ ఈవిడగారు వెళ్ళకపోతే సీతారాములు కళ్యాణం చేసుకోమన్నారా? అనయ్య, ఆవేశంలో తప్పుగా మాట్లాడుతున్నావు. ఆహా, అంటే అమ్మ తప్పు లేదంటావు? రే రే రే, నా మీద ఎందుకురా ఇలా విరుచుకుపడుతున్నావు? అది నీ కూతురే. కూతురు కనిపించలేదని తెలిస్తే ఏ తండ్రైనా నీలాగే బాధపడ్డంలో తప్పులేదు. కానీ ఆ కోపంలో, ఆవేశంలో ఎవరి మీద నిందేస్తున్నావో ఆలోచించాలి. ఐశ్వర్య నీకు కూతురైతే నాకు మనవరాలురా. అలాంటి నా మనవరాలు కనిపించకపోతే దానికి కారణం నేనారా? ముమ్మాటికి నువ్వేనమ్మా. అత్తయ్య గారిని ఇంకొక మాట అంటే ఊరుకునేది లేదండి. అంత కోపం వస్తుంటే తీసుకురా. నా కూతురుని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. అసలు ముందు నిన్ననాలి. కూతురు గురించి ఏమైనా ఆలోచన ఉందా? అది పెద్దదైన కూతురు. అది ఎక్కడెక్కడికి వెళ్ళకూడదు, ఎవరెవరితో వెళ్ళకూడదు అనేది తెలుసా నీకు? గుడికే కదండి వెళ్ళింది. ఇవాళ రేపట్లో బడుల్లో గుడుల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి. బావగారు, అక్క నిర్లక్ష్యం ఏం చేయలేదు. ఆ మాటకొస్తే మీకంటే అక్కే పిల్లలిద్దరిని బాగా చూసుకుంటుంది. జనని, నువ్వు ఊరుకో, మాట్లాడుకో. మాట్లాడకపోతే ఎలా అభి? అత్తయ్య గారిని, అక్కని ఎన్ని మాట్లాడుతుంటే ఎలా ఊరుకుంటాను? ఏయ్, ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. విన్నావుగా, ఈ మాటలు పడ్డా నీకు అవసరమా? శివరాం గారు, జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. అవునమ్మా, అసలు నువ్వెవరు మా కుటుంబ విషయాల్లో తలదూర్చడానికి? వచ్చామా, కాఫీ తాగామా, వెళ్ళామా అన్నట్టుండాలి. అందరి విషయాల్లో తలదూర్చకూడదు. ఇదేంటి ఈయన ఇలా అంటున్నాడు? నిజంగానే మాట్లాడుతున్నాడా డ్రామానా? ఇలా చూడండి, ఎవరేం చేస్తారో నాకు తెలీదు. నా కూతురు ఇంటికి రావాలి. ఎవ్వరిని వదిలేది లేదు. ఒరే పెద్దోడా,
5 పిల్లల్ని కన్నా తల్లినిరా. అలాంటిది నా మనవరాల్ని ఏం చేస్తాన్రా? అయ్యో ఐశ్వర్య, ఐశ్వర్య, ఈ ఏడుపులు కాదు, నాకు నా కూతురు కావాలి అంతే. అసలు నేను ఎక్కడున్నాను? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? ఓపెన్ చేయండి. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్. నేను మా ఇంటికి వెళ్ళాలి. డోర్ ఓపెన్ చేయండి. అమ్మా, అమ్మా, నన్ను ఇక్కడెవరో బంధించారమ్మా. నన్ను కాపాడండి అమ్మా. అమ్మా, నన్ను కాపాడండి. ఐశ్వర్య, రే అభి, పదరా వెళ్దాం. ఎక్కడికి? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇవ్వండి ఇవ్వండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అన్నయ్య కూడా చెప్తున్నాడు కదా, పదరా వెళ్దాం. రే, అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? కనీసం బుర్రుందా? అవునులే, బుర్రే లేనోడికి బుద్ధి ఎలా ఉంటుంది? ఎందుకండి అన్ని మాటలు అంటారా ఆయన్ని? ఇప్పుడు మీ తమ్ముడు ఏమన్నారు? పోలీసులకు చెప్దామన్నారు, అంతే కదా? వీడికే కాదు, నీకు కూడా బుర్ర బుద్ధి రెండూ లేవు. అది కాదన్నయ్య. రే నోర్మీరా, ఎవరైనా ఎదిగిన ఆడపిల్ల కనిపించట్లేదని తెలిస్తే కంప్లైంట్ ఇచ్చేస్తారా? వెంటనే కంప్లైంట్ ఇస్తేనే కదా ఐశ్వర్యని ఇంటికి తీసుకొస్తారు. తీసుకొస్తారు. ఈలోగా ఈ వార్త విజయవాడ మొత్తం పాకిపోతుంది. దాంతో టీవీలో కూతుర్ని కాపాడుకోలేని బడా వ్యాపారవేత్త, అసలు గోగినేని శివరాం కూతుర్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ప్రేమ వ్యవహారమా, లేకపోతే ఎవరితోనే లేచి ఆపుతారా? ఎవరో ఏదో వాగటం కాదు, మీరే మీ కూతురు గురించి నీచంగా మాట్లాడుతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇలాగే ప్రచారం చేస్తారు అని చెప్తున్నా. అది చెప్పే పద్ధతి ఇదా బావగారు? అవును, ఇలాగే మాట్లాడతా. ఎందుకంటావా? ఐశ్వర్య నా కూతురు. నా కూతురు ఏమైందన్న బాధతో గుండె మండిపోతుంది. పిల్లా పీచులే నీకు కన్నవాళ్ల బాధ ఏమర్థమవుతుందిలే. అన్నయ్య, అనవసరంగా మాట్లాడొద్దు. రేయ్, నేను కోపంగా ఉన్నప్పుడు నన్ను కదిలించొద్దని నీ భార్యతో చెప్పుకో. పోరా. అభి ఆగు. అయినా నేను అన్న మాటలో తప్పే ఉంది. కన్న తండ్రిగా నా బాధ మీకెలా తెలుస్తుంది? మీకు పిల్లలు లేరు అన్నాను, అది తప్ప? వీళ్ళకి ఆ బుద్ధి ఉంటే ఈ పాటికి శుభవార్త చెప్పేవాళ్ళు. అమ్మా, అవునరా, జననికి బిడ్డ పుడితే
ఈ ఇంట్లో సమస్యలన్నీ సర్దుకుంటాయని స్వామీజీ చెప్పారని చెప్తే విన్నారా? ఆరు నెలల్లోపు జనని గర్భవతి కావాలి. అవుతుందా? 3 నెలలు అయిపోయింది. ఇంకా ఎప్పుడురా? అమ్మా, అసలు ఈ మాటలు మాట్లాడే సందర్భమేనా ఇది? అవునరా, సందర్భమే. అందుకే మాట్లాడుతున్నాను. అసలు ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం నువ్వు జననీయేరా. ఓ మై గాడ్, ఈ ముసల్ది మామూలుది కాదు. ఏం జరిగినా జనని అభిలకి పిల్లలు పుట్టలేదని దగ్గరే లింక్ పెడుతుంది. దీన్ని సీరియస్ గా తీసుకుని జనని అభి కమిట్ అయితే అభి నాకు దగ్గర కానే కాడు. ఆంటీ, ఏం జరిగినా జనని అభిలని ఇలా అనడం ఏం బాలేదు. చూడండి,